మర్రిపాడు వాళ్ళకి ఏమయ్యా వాళ్ళ సంఖ నాకడానికి మీకు సిగ్గు లేదా అని అడిగాడు. అయ్యా ఆనం రామనారాయణ రెడ్డి గారు, మీరు గెలిచిన మొదటి రోజు సాయంత్రమే మర్రిపాడులో ఒక ఇసుక కొండను మాయం చేశారు. 10 రోజుల తర్వాత మీ ఇంటి బయట 2 కొత్త కార్లు కూడా నిలబడ్డాయి. ప్రజలు అనుకునేది ఏంటంటే ఆ కొండ నుంచి వచ్చిందా అని. సిగ్గు ఎవరికి ఉండాలి చెప్పండి, మీకా వాళ్ళకే? ఈరోజు ఆత్మకూరులో ఇసుక దందా ఏ విధంగా జరుగుతున్నది ప్రజలందరికీ తెలుసు. సిగ్గు ఎవరికి ఉండాలి చెప్పండి? మర్రిపాడు వాళ్ళకి సిగ్గు లేదనే దానికి నోరేట్ వచ్చిందో మాకైతే అర్థం కావట్లేదు. బయట ఎక్కడో పని చేస్తారు, సంపాదిస్తారు, ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తారు, గెలిపిస్తారు, ఓడిస్తారు. పోయినసారి నన్ను కూడా ఓడించారు, నాకు కూడా పాఠం చెప్పారు. అది వాళ్ళ కల్చర్ అండి, చిన్నతనం కాదు అది. మాకు నీళ్లు తక్కువ, వ్యాపారం కానీ బయట పోయి చూసుకుంటాం. మీకు నీళ్ళు ఎక్కువ. ఆ నీళ్లు లేదనే కదా ఈరోజు మేము హై లెవెల్ కెనాల్ కోసం పోరాటం చేసేది. ఆ హై లెవెల్ కెనాల్ కూడా ఎవరు తీసుకొచ్చారు? 2009లో అప్పుడు జలయజ్ఞం అని చెప్పి డాక్టర్ వైఎస్ఆర్ గారు పెట్టిన తర్వాత వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి మర్రిపాడుకి, ఉదయగిరికి, ఈ మెట్ట ప్రాంతానికి సరిపోవు, నీళ్లు రావు, అందువల్ల వేరే ప్రాజెక్ట్ సృష్టించాలి. దానికి మన సోమశిల ప్రాజెక్ట్ నుంచి హై లెవెల్ కెనాల్ పెడితేనే ఈ 2 ప్రాంతాలకు వస్తాయని చెప్పి మాట్లాడారు. ఆయన మళ్ళీ సోమయాజుల దగ్గర పంపించారు. అక్కడ ఒక చర్చ జరిగింది. ఆ చర్చ తర్వాత 2009లో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అది దాని హిస్టరీ. దానికి ఆ రోజు నువ్వు మంత్రిగా ఉన్నావు కాబట్టి శంకుస్థాపన నిన్ను పిలిచారు. నువ్వు అక్కడ ఒకరోజు క్యాంపెయిన్ కూడా చేయలేదు, ఆ ప్రాజెక్ట్ గురించి కూడా తెలియదు. ఇప్పుడు మాత్రం గొప్పలు చెప్పుకోవడానికి మాత్రం ఈరోజు నీకు నోరు వస్తా ఉంది. పొంగూరు రిజర్వాయర్ ముందు కట్టాలా, చాబోల్ రిజర్వాయర్ ముందు కట్టాలా కాదు క్వశ్చన్. ప్రాజెక్ట్ ఏదైనా మొదలు పెట్టే ముందర ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. అవసరమైన ల్యాండ్ అంతా తీసుకొని దాని తర్వాత ఎవరైనా ప్రాజెక్ట్ మొదలు పెడతారు. అది ఎక్కడైనా ఇండియాలో, భారతదేశంలో అయినా, రాష్ట్రంలో అయినా, ఎక్కడైనా కానీ అది ఫస్ట్ చేయాల్సింది. మీకు అంత మాత్రం బుద్ధి లేదా? ముందు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి కదా పని స్టార్ట్ చేయాలి. 2012లో నువ్వు ఎందుకు ఇచ్చావైతే ఫేజ్ 1 ప్రాజెక్టు? ఈ రోజు కూడా ప్రాజెక్ట్ నిలిచిపోయిందంటే ల్యాండ్ ఎక్విజిషన్ జరగకుండా దానివల్లే. ఆయన అంటాడు ఇక ఈ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చేది నేనే, తెచ్చేది నేనే అంటాడు. అయా నీ చరిత్ర ఒకసారి చూస్తాం. నువ్వు రాపూర్గా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎస్ఎస్ కెనాల్ అని మొదలుపెట్టినావు. ఈరోజు దాని పరిస్థితి ఏంది? మొన్న వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్నావు, ఆల్తూరుపాడు రిజర్వాయర్ అని చెప్పి టెండర్ కూడా అయిపోయింది. ఆ టెండర్ అయిపోయిన తర్వాత నీ కమిషన్ సెట్ కాలేదని చెప్పి ప్రాజెక్ట్ నిలిపివేసావా లేదా? వెంకటగిరి దగ్గర పోదాం, నీ చరిత్ర కూడా బయటకు వస్తుంది. అక్కడ పోలీస్ స్టేషన్ మామూలు కూడా తీసుకున్నామని చెప్పి ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ స్పిల్వే, సోమశిల స్పిల్వే దగ్గరకు వస్తాం. ఆ స్పిల్వే ప్రాజెక్ట్ కూడా మళ్ళీ ఆయన సరిగ్గా ఇయ్యలేదని చెప్పి ఆ స్పిల్వే ప్రాజెక్ట్ ఆపిచ్చేస్తావు. ఆయన ఆ కాంట్రాక్టర్ పారిపోయాడు. మళ్ళీ 2 సంవత్సరాల్లో కూడా వేరే కాంట్రాక్ట్ తీసుకొచ్చి పెట్టావు. పెద్ద మాటలు, నీతులు చెప్పావు కదా అందరికీ. ఆ స్పిల్వే చేయకపోతే నెల్లూరు అంతా కొట్టుకోబోతుందని. అంత ముఖ్యమైన ప్రాజెక్ట్ అయితే ఈ 2 సంవత్సరాలు ఏం చేస్తున్నావు నువ్వు? ఇసుక మాఫియా తప్ప, మట్టి మాఫియా తప్ప, చికెన్ వేస్ట్ తప్ప, భూ కబ్జాలు తప్ప. ఆత్మకూరులో చేశాడు కదా మొన్న 18 ఎకరాలు. అది తప్ప ఇంకేం చేశారు మీరు? మీ మీద కేసు లేదంటే మీ గొప్పతనం కాదు. ప్రతి 2 సంవత్సరాలకి పార్టీ మారుతూ ఉంటావు కదా కాపాడుకునేదానికి. అది నీ గొప్పతనం. రకరకాలుగా మాట్లాడుతూ మా మీద విమర్శలు చేస్తూ మర్రిపాడు ప్రజల్ని ఎదవలంటూ సిగ్గు లేదనడం అనేది ఆపుకోండి. ఈరోజు ఆత్మకూరులో కానీ నెల్లూరు జిల్లాలో అడిగితే ఆనం అంటే అవినీతి, అవినీతి అంటే ఆనం అని పేరు తెచ్చుకున్నాం. ఇప్పుడన్నా కొంచెం జాగ్రత్త పడండి. రాబోయే రోజుల్లో మీకు ఆత్మకూరు ప్రజలు, ముఖ్యంగా మర్రిపాడు ప్రజలు బాగా గుణపాఠం చెప్తారు. ఎక్కువ రోజులు లేదు, కాసుకోండి. ఆయన అన్నాడు కదా మా ఇంట్లో ఇంజనీర్లు అందరూ అని. ఆ ఇంజనీరింగ్ ఏదో తర్వాత చూపిస్తాం మీకు. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది, కాలు చేయి కదిలించడం లేదురా, పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా, త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకి పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ 1-2 వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.